కోసం మేము కూడా ఈరోజు రోడ్డు ఎక్క పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము. మేము ఒకటే చెప్తున్నామండి, ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలను తోలుబొమ్మలాగా ఆడుకుంటాడా, రామచంద్ర యాదవ్ పెట్టినటువంటి ఈ 5 డిమాండ్లను నెరవేరుస్తారా? ఓటుకి పరిమితం చేసి ఈ బీసీని వాడుకుంటూ ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఎలాగో వెనకబడేస్తుంది. బడుగు బలహీన వర్గాల వారిని ఎంతోమందిని ఆగమైపోతున్నా కూడా పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మేము ఇవన్నిటికి కూడా మాకు సమాధానం ఇస్తారని, ముఖ్యమంత్రి గారు కూడా ఆ పార్టీలో కూడా బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలని బడుగు బలహీన వర్గాల వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఈరోజు రామచంద్ర యాదవ్ గారు పోరాటం చేస్తున్నారు. నా పేరు కందికొండ నరసింహారావు. నేను భారత చేత యువజన పార్టీలో పొలిటికల్ అవేర్నెస్లో నేను ఒక సభ్యుడిని, నాయకుడిని, ప్లస్ హైకోర్టు అడ్వకేట్ని, మేధర్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా. విషయం ఏంటంటే, ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గారు అయినటువంటి బోడే రామచంద్ర గారి ఆదేశాల మేరకు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ పని జరగడం చెప్పడం జరిగింది. ఏమిటంటే ఆ రిప్రజెంటేషన్ సారాంశము బీసీల చట్టం చేయాలని, ఒకటి నెక్స్ట్ అమరావతిలో 1000 ఎకరాలు మాకు బీసీలు ఇవ్వాలని, నెక్స్ట్ నా విద్యార్థులకు వాళ్ళకి 44% రిజర్వేషన్ కల్పించాలని, నెక్స్ట్ ఇంకేదైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మాకు జరిగేటువంటి శంకర్ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా బీసీ పార్టీ జిల్లా యూత్ కన్వీనర్. ఈరోజు మీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి గల కారణం, ఆ రోజు ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సమ్మె గర్జనలో మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల గురించి ప్రభుత్వ దృష్టికి మన కలెక్టర్ గారు తీసుకొని వెళ్తారని, అదేవిధంగా ఈ 5 డిమాండ్లని ఈ నెల 31 లోపు పరిష్కరించి ప్రభుత్వం, లేకపోతే ఏప్రిల్ 11వ తేదీన ఖచ్చితంగా ఆమరణ నిరాదీక్ష పూనుకుంటారు. అలాగే 1వ తారీఖు నుంచి రీలే నిరాదీక్షలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మా నాయకులందరూ రోడ్లెక్కి బీసీ ప్రజలందరినీ కలుపుకొని ఖచ్చితంగా మేము ఈ దీక్షలకు ఖచ్చితంగా మేము పూనుకుంటాము. ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాము. ఖచ్చితంగా ఈ నిర్ణయాలు, ఈ 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, బీసీ రక్షణ చట్టం, కులగణన, 44% రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో, అదేవిధంగా బీసీ కార్పొరేట్ నిధులు కూడా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు 31లోపు పరిష్కరించకపోతే ఏప్రిల్ 11న ఆమరణ నిరాదీక్ష చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. జై బీసీ.